హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, మన రెసిపీ లడ్డు అన్నమాట. ఈ లడ్డుని మనము డీప్ ఫ్రై చేయకుండా, ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ప్రిపేర్ చేస్తున్నాము. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. స్వీట్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు, కానీ డీప్ ఫ్రైస్ కి భయపడి తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ లడ్డు అన్నమాట. ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపప్పును వేస్తున్నాను. చూస్తున్నా కదా, ఇది నార్మల్ శనగపప్పు. ఈ శనగపప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినిమం 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. సో చూస్తున్నా కదా, ఇలా 4 గంటలు నానబెట్టుకుంటే పప్పు అనేది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా వంపేసేయాలి. ఒక చుక్క వాటర్ కూడా ఉంచకూడదు. సో ఇలా డ్రైన్ చేసేస్తున్నాను వాటర్ మొత్తాన్ని కూడా. ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్ గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, ఇలా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీస్తున్నాను. ఇలానే నేను మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేస్తున్నాను. లడ్డు అనగానే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బూందీ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత షుగర్ సిరప్ లోకి వేసుకుని లడ్డు చుట్టుకుంటాం కదా, బట్ ఈ లడ్డు అనేది డీప్ ఫ్రై చేయకుండా, ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ప్రిపేర్ చేస్తున్నాము. బూందీ లడ్డు కాదు అంటే అసలు ఎవరు నమ్మరు. సేమ్ టేస్ట్ తో ఉంటుంది. చూస్తున్నా కదా, ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను. మీరు ఇంకొద్దిగా నెయ్యి అనేది ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ 2 స్పూన్స్ అయినా కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు పేస్ట్ ను కూడా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోనే 8 నుంచి 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫ్రై చేసే దాన్ని బట్టే మీ లడ్డు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీంట్లో ఉండే తడి మొత్తం కూడా పోయేంత వరకు ఇది పొడి పొడిగా వస్తుందన్నమాట. మీకు స్టార్టింగ్ లో పచ్చివాసన తెలుస్తుంది. ఇది ఫ్రై అయ్యే కొద్దీ మీకు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది శనగపప్పు అనేది. చూస్తున్నా కదా, ఇంకా పొడి పొడిగా రావాలి. సో ఇలా మీకు ఇందులో ఉండే తడి మొత్తం కూడా, మాయిశ్చర్ మొత్తం కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. మినిమం 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు పడుతుంది టైం అనేది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లబడేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని మూత పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం గ్రైండ్ చేస్తే మనకు ఈ శనగపప్పు అనేది ఇలా పొడి పొడిగా రవ్వ రవ్వలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు పంచదారను వేస్తున్నాను. 1/2 కప్పు వరకు వాటర్ ని వేసేసుకొని మనము షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీకు ఇంకొద్దిగా స్వీట్ కావాలి అంటే మీరు 1.5 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నాను కదా, ఇలా పాకం అనేది మనకు 2 వేల మధ్యలో పట్టుకుంటే స్టిక్కీ లాగా వచ్చింది అంటే సరిపోతుంది. మరి ముదురు తీగ పాకం అవసరం లేదు. చూస్తున్నా కదా, ఇలా తీగ ఫామ్ అయింది అంటే పాకం అనేది రెడీ అయినట్టు. ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఈ శనగపప్పు అనేది మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం అటు ఇటు తిప్పుకుంటూ పాకాన్ని పట్టించాలి. పాకంలో వేసేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. మినిమం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొద్దిగా చల్లబడేంత వరకు పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేస్తున్నాను. లడ్డులోకి ఇలాంటి నట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఇది కంప్లీట్ గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా ఈ లడ్డు మిశ్రమంలోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మీరు కావాలి అంటే జీడిపప్పు, కిస్మిస్, పిస్తా ఇలా అన్నిటిని కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ జీడిపప్పును మాత్రమే వేశాను. సో ఇలా ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మనము లడ్డు అనేది చుట్టుకోవాలి. మరి కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డు చుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో చూస్తున్నా కదా, ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డు అనేది చుట్టుకోవాలి.
ఇది జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో బూందీ లడ్డు కాదు అంటే అసలు ఎవరు నమ్మరు. ఇదంతా కూడా మీరు ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది టేస్ట్ అనేది. సో శనగపప్పుని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మీ లడ్డు టేస్ట్ అనేది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నా కదా, నేను ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసాను. నేను ఇలానే అన్ని లడ్డూల్ని కూడా చుట్టేసాను. చూస్తున్నారు కదా, లోపల జ్యూసీగా సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చాలా మందికి స్వీట్స్ ఇష్టం ఉంటాయి కానీ డీప్ ఫ్రైస్ కి భయపడి తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ లడ్డు అన్నమాట. ఈ లడ్డూని మనము డీప్ ఫ్రై చేయకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ప్రిపేర్ చేసేసాము. లోపల జ్యూసీగా చాలా చాలా సాఫ్ట్ గా ఉండే ఈ లడ్డూని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అశ్విని దాస్ కిచెన్. థ్యాంక్ యూ.